కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో శాంతి భద్రతలు పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కాకినాడ జిల్లా తునిలో ఖైదీల సంక్షేమం కోసం పెట్రోల్ బంకును ఏర్పాటు చేశామని చెప్పారు. దీన్ని ప్రారంభోత్సవం చేయడం ద్వారా ఖైదీల సంక్షేమానికి వారిలో పరివర్తన తీసుకురావడం ప్రధాన ఉద్దేశమని ఆమె చెప్పారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నేరం చేయాలంటేనే భయపడే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఒక్క విజయవాడ కమిషనరేట్ పరిధిలోనే 7,500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. జైల్ ప్రిజన్స్ కి సంబంధించి వెల్ఫేర్ విషయంలో అనేకమైన మార్పులు తీసుకురావడం, అదేవిధంగా అనేకమైన పరిణామాలు తీసుకురావడం కూడా మీరు చూస్తున్నారు. అరౌండ్ మనకి రాజమండ్రికి సంబంధించిన పరిధిలోని ఇంచుమించుగా 4 పెట్రోల్ బంకులు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. 3 రాజమండ్రిలో, అది కూడా నేను ఒకసారి వెళ్ళి ఓపెన్ చేశాను. అవన్నీ కూడా ప్రిజన్స్లోని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయింటెనెన్స్తోనే జరిగే కార్యక్రమం. ఎస్పెషల్లీ లోపల వాళ్ళు శిక్షణ అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేటప్పుడు ఒక పరివర్తనతో రావాలి, ఒక మార్పుతో రావాలి. డెఫినెట్గా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి లైఫ్ని డీల్ చేయడానికి ఇవన్నీ కూడా ఒక టూల్స్ కింద ఉపయోగపడే పరిస్థితి. ఈరోజు మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో కనుక చూసుకుంటే ఓపెన్ కల్టివేషన్కి కూడా కొన్ని పరిస్థితులు వెళ్తారు, కొన్ని షాప్స్ మెయింటైన్ చేసుకుంటారు, ఒక కేఫ్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఆ కేఫ్ మెయింటెనెన్స్కి కూడా నేను లాస్ట్ టైం వెళ్ళడం జరిగింది. ఒక కేఫ్ మెయింటైన్ చేయడం కానీ, హోటల్స్ మెయింటైన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా లోపల వాళ్ళు ఎవరైతే జీవిత ఖైదీలు అనుభవించే వాళ్ళు కానీ, ఖైదీ అనుభవించే వాళ్ళందరూ కూడా మంచి ప్రవర్తన రావాలి. రేపొద్దున వాళ్ళు శిక్ష అయిపోయిన తర్వాత పూర్తయి బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఒక మంచి లైఫ్ డీల్ చేయాలి.